ఎలా అయితే ప్రతి ప్రెగ్నెన్సీ స్టోరీ డిఫరెంట్‌గా ఉంటుందో, అలాగే ప్రతి డెలివరీ స్టోరీ కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. నా డెలివరీ ఇష్యూకొచ్చేసరికి నాకు 4 మెంబర్స్ డాక్టర్స్ సజెస్ట్ చేశారు. "నువ్వు సి సెక్షన్‌కి వెళ్తేనే మంచిది" అని. సో, అంతమంది చెప్పిన తర్వాత నేను సి సెక్షన్‌కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆహ్, ఆపరేషన్ అంతా చేశారు. అండ్ నా బేబీ పుట్టేసరికి ఆపరేషన్ థియేటర్‌లో అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. 1, 2, 3 అని చెప్పి పెద్ద సౌండ్ చేసి "నీకు బాబు పుట్టాడమ్మా" అని చెప్పి అరిచి గోల చేశారు. అంత మంచిగా జరిగింది అనుకున్న టైంలో నాకు కొంచెం సీరియస్ అయ్యింది. అండ్ అలాగే నా బేబీకి కూడా హార్ట్ బీట్ రైజ్ అయింది. సో, తనని వేరే హాస్పిటల్‌కి షిఫ్ట్ చేయాల్సొచ్చింది. నా డ్యూ డేట్ వచ్చేసి 14థ్. నాకు డెలివరీ అయిందొచ్చేసి 7. అయితే బేబీ వేరే హాస్పిటల్‌కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ బేబీ నా దగ్గరికి 14థ్‌నే వచ్చాడు. అంటే 7థ్‌న షిఫ్ట్ అయిన బేబీ 14థ్‌న నా దగ్గరికొచ్చాడు. అంటే 14థ్‌న నా బేబీ నా దగ్గరికి రావాలని రాసిపెట్టుంది. కానీ 7థ్‌న వాడు పుట్టాలని వాడికి రాసిపెట్టుంది. అలా అని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్ తప్పేమీ లేదు. నా తప్పు లేదు. నా బేబీ తప్పు గూడా లేదు. ఇంకా సందర్భం అలా వస్తది. కొన్ని సందర్భాలు మనం ఫేస్ చేయాల్సొస్తది. దేవుడు మనకి ఇలా రాస్తే ఇలాగే ఫేస్ చేయాలి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్న డాక్టర్స్ అయ్యుండి ఇంత రెస్పాన్సిబుల్‌గా నాకు డెలివరీ చేశారు. టైమ్‌లీ డెలివరీ చేశారు. చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా డ్యూ డేట్ వరకు ఉంటే ఇంకా బేబీ ఇంకా గ్రో అవుతది. అప్పుడు ఇంకా ప్రాబ్లమ్ అవుదును కదా! లేదు ఇప్పుడు ఎలా అయినా చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా నాకు చెప్పడం వల్ల దేర్ ఈస్ సంథింగ్ అని నేను ఆలోచించుకొని నేను చేసుకున్నాను. లేకపోతే వాళ్ళు అంతలా చెప్పకపోతే నేను కూడా ఆపరేషన్‌కి వెళ్ళను కదా! సో, ఇది నా డెలివరీ స్టోరీ. అండ్ అప్‌కమింగ్ డేస్‌లో ఇంకా కొన్ని వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.